మనం చూసినట్లయితే జయం మనదే అనే బ్యానర్ ఐటెంతో ఈరోజు మొత్తం ఆంధ్రజ్యోతి మొత్తం తాడేపల్లిలో నిన్న ఉమ్మడి సభ జనసేన అండ్ టీడీపీ ఉమ్మడి సభను హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది. ఈరోజు మొత్తం కూడా మేజర్గా ఈరోజు చూస్తే ఫస్ట్ పేజీలో సుదీర్ఘంగా బ్యానర్ ఐటెం మొత్తాన్ని అక్కడ జరిగిన అంశాలతో పాటు అటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఇష్యూస్ని అయితే ఈరోజు ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. అదేవిధంగా తాడేపల్లిగూడెంకి హాజరైన జన సందోహాన్ని కూడా ఈ రోజున సభకు హాజరైన జనాన్ని కూడా ఫోకస్ చేస్తూ ఒక బ్యానర్ ఐటెం చూస్తున్నాం. ఈ ఫొటోస్ని ఎలా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి అనేది. అదేవిధంగా వాళ్ళిద్దరూ కూడా చేసిన కామెంట్స్ని కూడా చూస్తున్నాం. వాటి గురించి కూడా మనం ఎలాబరేట్గా చెప్పుకుందాం. ఇక్కడ చూస్తున్నాం పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో ఉత్సాహంతో అటు పార్టీ జెండాలను కూడా వాళ్ళు మార్చుకున్నారు అని. ఇటు చూస్తే టీడీపీ జెండా పవన్ కళ్యాణ్ పట్టుకున్నారు. అండ్ దెన్ ఇక్కడ చంద్రబాబు నాయుడు జనసేన జెండా పట్టుకున్నారు. తాడేపల్లిగూడెం సభలో పార్టీ జెండాలు చేతబట్టిన పవన్ అండ్ చంద్రబాబు నాయుడు. యాక్చువల్గా వీళ్ళు ఈ ప్రోగ్రామ్కి కూడా జెండా అని పెట్టారు. ఇక్కడ తమ ఎజెండా ఏంటి రేపటి ఎన్నికల్లో అనే అంశాన్ని స్పష్టం చేసే విధంగా అటు క్యాడర్కు ఇటు నేతలకు కూడా దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు కూడా కొన్ని సీట్ల ఎంపికలు కావచ్చు, కొన్ని సీట్ల ప్రకటన తర్వాత కొంత నెగోషియేషన్ అయితే జరుగుతూ వస్తుంది ఆ రెండు పార్టీల మధ్య. చాలా చోట్ల క్యాడర్ అంతా కూడా ఏకతాటిపైకి వస్తున్నా, ఇంకొన్ని చోట్ల మాత్రం ఆ నెగోషియేషన్ అయితే ఉంది. దానికి చెక్ పెట్టేలా అటు మీరంతా కూడా అటు జనసేన టీడీపీ రెండు కూడా ఒకటే ఉమ్మడి వేదిక మీదకి వచ్చాం మేమిద్దరు కూడా అంటూ ఇరు పార్టీల జెండాలను ఇద్దరు మార్చుకోవడం జరిగింది. ఇదే విధంగా కలిసికట్టుగా క్యాడర్ అంతా పనిచేయాలి, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి అంటూ కూడా వాళ్ళిద్దరూ ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ వేదిక నుంచి. దీని ఫోటోతో సహా ఈ రోజున హైలైట్ చేసే ప్రయత్నం మనం చూస్తున్నాం ఆంధ్రజ్యోతిలో. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ కామెంట్స్ చూస్తే కాచుకో జగన్, సిద్ధం సిద్ధం అంటున్న నీకు యుద్ధం చూపిస్తామంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అంటూ కూడా చాలా అగ్రెసివ్ స్పీచ్ అనుకోవాలి. యాక్చువల్గా సీనియారిటీ దృష్ట్యా కావచ్చు, పదవుల దృష్ట్యా కావచ్చు, ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం పవన్ కళ్యాణ్తో పోలిస్తే చంద్రబాబు నాయుడుకే ఉంది. కానీ యాక్చువల్ నిన్న తాడేపల్లిగూడెంలో అక్కడ ఉన్న జన సందోహాన్ని చూసిన తర్వాత వాళ్ళిద్దరు కూడా తమ షెడ్యూల్ని చేంజ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఎప్పుడు కూడా వాళ్ళిద్దరు గతంలో 2014లో మనం చూసినా అప్పుడు వేదికను పంచుకున్న సమయంలో ముందు పవన్ కళ్యాణ్ మాట్లాడేవాళ్ళు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత సీనియారిటీ దృష్ట్యా మోడీ, అట్లా సీక్వెల్ ఆఫ్ ఆర్డర్లో ఉండేది. ఇది ఎక్కడైనా సహజంగా అదే ఫాలో అవుతూ ఉంటారు బహిరంగ సభల్లో. కానీ నిన్న అందుకు భిన్నంగా ముందు చంద్రబాబు నాయుడు మాట్లాడారు, లాస్ట్లో అందరికంటే పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎందుకంటే ఆయన స్పీచ్ అంటేనే ఒక జోష్ ఉంటుంది జనంలో. సో దాన్ని అలా హోల్డ్ చేసేందుకే లాస్ట్లో పవన్ కళ్యాణ్తో మాట్లాడించడం జరిగింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్ స్పీచ్తో తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పక్కనే చంద్రబాబు నాయుడుతో సహా ఒకే వేదిక మీదకి వచ్చి సిద్ధం సిద్ధం అంటున్న నీకు యుద్ధం చూపిస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ కొంచెం పొయిటిక్ డైలాగులతో చాలా అగ్రెసివ్గా మాట్లాడి అటు క్యాడర్లో కూడా ఉత్తేజం నింపే ప్రయత్నం అయితే చేశారు రెండు పార్టీల క్యాడర్లో. పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అంటూ కూడా ఈ మాటలు ఆయన అగ్రెసివ్గా మాట్లాడడం అనేది పక్కన పెడితే గత 4.5 ఏళ్లుగా ఆయన్ను, ఆయన పార్టీని, ఆయన పార్టీ నేతలను, ఆయన ఫ్యామిలీని కూడా వ్యక్తిగతంగా వైసీపీ పెట్టిన బాధల్లోంచే ఈ మాటలు వచ్చాయి అనుకోవాలి ఆయనకు. అదేవిధంగా వైసీపీ గుండాలు బెదిరిస్తే మక్కిలీరగొట్టి మంచం మీద పెడతా, బాబు అనుభవం రాష్ట్రానికి కావాలి అంటూ కూడా అటు చంద్రబాబు నాయుడుని కూడా ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ వైపు నుంచి. ఇక వైసీపీ గూండాలు వీర మహిళలను కానీ తెలుగు మహిళలను కానీ బెదిరించినట్లయితే మక్లీరగొట్టి మంచం మీద కూర్చోబెడతా అంటూ కూడా కొన్ని అటు సినిమాటిక్ డైలాగులాగా ఉన్నప్పటికీ కూడా చాలా అగ్రెసివ్గా ఎమోషనల్గా కమెంట్ చేశారు ఆయన నిన్న. ఆ స్పీచ్ చూసిన వాళ్ళకి కూడా అర్థమవుతూ ఉంది. అదేవిధంగా ఆయన నవనగర నిర్మాత, ఉపాధి కల్పించిన వ్యక్తి, అందుకే టీడీపీతో పొత్తులు పెట్టుకున్నాం, ఇటుకతో ఇల్లు కడుతూ ఉన్నాం, తాడేపల్లి జగన్ కోటను మేము బద్దలు కొట్టబోతున్నాం అంటూ కూడా జనసేన అని మాట్లాడారు. చాలా అగ్రెసివ్ స్పీచ్ అది. ఇక అటు క్యాడర్కి ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం. ఎందుకంటే టికెట్ల ఎంపిక తర్వాత రెండు పార్టీలో కొన్ని సీట్లు ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల అటు జనసేన అసంతృప్తితో ఉంది, కొన్ని చోట్ల సీనియర్ నేతలు కూడా టీడీపీ నుంచి అసంతృప్తిలో ఉన్నారు. వాళ్ళందరికీ తాడేపల్లిగూడెంలో సభని ఒక ఎంపిక కరెక్ట్ చాయిస్ అయితే ఫస్ట్ మొట్టమొదటి సభ. ఎందుకంటే ఆ రెండు జిల్లాలు కూడా రేపు ప్రభుత్వంలోకి రాబోతున్న పార్టీల గెలుపులో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఎప్పటి నుంచో ఒక సెంటిమెంట్ కూడా ఉంటుంది ఏపీలో. ఏ పార్టీ అయితే అటు ఉభయ గోదావరి జిల్లాలో మెజారిటీ సీట్లు సాధిస్తుందో ఆ పార్టీ అధికారంలో ఉంటుంది అనేది ఎప్పుడు కూడా ఉన్న నానుడి ఎన్నో సుదీర్ఘ రాజకీయ చరిత్రలో, ఏపీ రాజకీయ చరిత్రలో. అందుకే వాళ్ళ ఎన్నికల శంఖారావం సభను కూడా తాడేపల్లిగూడెంనే వాళ్ళిద్దరూ టార్గెట్ చేసుకోవడం జరిగింది. సో ఆ స్థాయిలో ఆ జోష్ అయితే సభ సక్సెస్ ద్వారా ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందని అనుకోవాలి. ఇక అదేవిధంగా చూసినట్లయితే జయం మనదే అనే టైటిల్తో ఈ సభను అయితే హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ని అయితే మనం చూసాం. చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ చూస్తే ఒకసారి, మాది విన్నింగ్ టీం, వైసీపీది చీటింగ్ టీం, ప్రజలారా ఆశీర్వదించండి, వైసీపీని సాగనంపండి. జెండా సభలో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన కామెంట్స్ని కూడా హైలైట్ చేస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ని కూడా ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తు గెలవాలి, రాష్ట్రం వెలగాలి అంటూ కూడా ఆయన మాట్లాడారు.
టీడీపీ అగ్నికి జనసేన తోడైంది, ఇక అన్స్టాపబుల్లే మేమిద్దరం అంటూ కూడా బాలయ్య డైలాగులు కూడా కొట్టే ప్రయత్నం జరిగింది ఇక్కడ చంద్రబాబు నోట్లోంచి. ఈ కలయిక మా కోసం కాదు, రాష్ట్రం కోసం. బాధుడు లేని అభివృద్ధి, కోతలు లేని సంక్షేమం అంటూ కూడా ఒకేసారి అటు ఎన్నికల ప్రచారమే అనుకోవాలి ఇది. అటు తమ మేనిఫెస్టోను కూడా ఈ రెండు పార్టీలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. బాధుడు లేని అభివృద్ధి, కోతలు లేని సంక్షేమం అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఐక్యత చెడగొట్టాలనుకునే వారి కుట్రలు తిప్పికొట్టండి. కష్టపడిన నేతలకు కార్యకర్తలకు న్యాయం చేస్తాం. పులివెందుల్లోనూ జగన్ను ఓడిస్తాం. హూ కిల్డ్ బాబాయ్, దమ్ముంటే జవాబు చెప్పు అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు చంద్రబాబు నాయుడు జగన్కు. ఎదుగుతున్న చెట్టు లాంటి ఏపీపై జగన్ గొడ్డలు వేటు వేశాడు, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి అంటూ జనానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. ఇలాంటి సైకోను మనం భరించడం అవసరమా అంటూ కూడా ఆయన కొన్ని చాలా అందంగా, అంటే గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా ప్రసంగిస్తారనే పేరుంది ఆయనకి. ఒక హైటెక్ సీఎం పేరున ఆయన ఎన్నోసార్లు సార్థకం చేసుకుంటూ వచ్చారు. ఆయన స్పీచ్లు విన్న సమయంలో చాలా సబ్జెక్ట్లోకి వెళ్తారు, డెప్త్ సబ్జెక్ట్లోకి. లైక్ ఒక కేసీఆర్ తరహాలోనో, ఒక రేవంత్ రెడ్డి తరహాలోనో ఒక పెట్టి కథలు చెప్తూ జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేయరనే ఒక విమర్శ ఉంది ఆయన మీద. కానీ వేరే పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చినట్టు ఆయన పెట్టి కథలు చెప్పకపోయినా బట్ ఆయనకున్న ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, ఆయన అగ్రెసివ్గా చెప్పే డైలాగులు కానీ ఫ్యాన్స్ నుంచి ఎప్పుడు కూడా విజిల్స్ పడుతూ ఉంటాయి. వేరే చంద్రబాబు నాయుడు మాత్రం తన స్టైల్ మార్చారనుకోవాలి. ఎస్పెషల్లీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉండి ఆయన బయటకు వచ్చిన తర్వాత, జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత నిజంగానే ఆయన వెరైటీగా మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన కూడా అవసరమైన చోట సినిమా డైలాగులను వాడుతూ ఉన్నారు. అదేవిధంగా హూ కిల్డ్ బాబాయ్, దమ్ముంటే జవాబు చెప్పాలనేది కూడా దాంట్లో భాగమే. కొన్ని సినిమా డైలాగులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆయన. ఒక పెట్టి కథను కూడా చెప్పడం జరిగింది. సైకో ఎలా ఉంటాడు, రాళ్ళిచ్చి కొడుతూ ఉంటారు సైకోలు చాలా చోట్ల, ఇక్కడ కూడా జగన్ రాష్ట్రాన్ని రాళ్ళిచ్చి కొడుతూ ఉన్నారంటూ కూడా ఒక పెట్టి కథను చెప్తూ జనాన్ని కూడా ఆయన ఆకర్షించే ప్రసంగం అని అనుకోవాలి. గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు ప్రసంగాల్లో మారిన తీరు మనం చూస్తూ ఉన్నాం. సో ఇది నిన్న స్పష్టంగా కనిపించింది సభలో కూడా, తాడేపల్లి గూడెం సభలో. అదేవిధంగా కొన్ని కామెంట్స్ ఏంటంటే, కుట్రలు కుతంత్రాల వైసీపీ అటర్ ఫ్లాప్ కాబోతోంది, మాది విన్నింగ్ టీం, వైసీపీది చీటింగ్ టీం. ప్రశాంత రాష్ట్రంలో జగన్ విద్వేషాగ్ని రాజేశాడు, అదే ఇప్పుడు అగ్ని వైసీపీని దహించబోతోంది. అగ్నికి వాయు తోడైనట్లు టీడీపీకి జనసేన తోడైంది, ఇక వైసీపీ బుగ్గవటం ఖాయమంటూ ఆయన మాట్లాడారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. జనసేనకి 24 స్థానాలైనా అంటున్నారు. వాళ్ళకి తెలియంది ఏమిటంటే, వామనుడిని చూసి బలిచక్రవర్తి కూడా ఇంతే అనుకున్నాడు, ఇదేంది ఇంతే ఉన్నాడు అని. బట్ నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతున్నప్పుడే తెలిసింది అది అంత కాదు ఎంతో అని. జనసేన కూడా అంతే, జగన్ను పాతాళానికి తొక్కేస్తామంటూ కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే అటు విత్ ఇన్ ద పార్టీలోనే, అంటే గతంలో అటు చిరంజీవి కానీ ఇటు పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ఉన్న నేతలు హరిరామ్ జోగి లాంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది 24 సీట్లే ఎలా తీసుకుంటాడు పవన్ కళ్యాణ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. దాన్ని వైసీపీ కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ అవమానపడుతున్న చంద్రబాబు తొత్తుగా మారారంటూ కూడా విమర్శిస్తూ వస్తున్నారు. 24 సీట్లే పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకున్నారు అన్న వాళ్ళకి సమాధానం చెప్తూ కూడా బలిచక్రవర్తి వామనుడి ఎగ్జాంపుల్ని అయితే ఆయన నిన్న హైలైట్ చేశాడు సభ వేదికగా. తన పార్టీ నేతలకు కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది. సో ఈ అంశాన్ని కూడా ప్రధానంగా ఇచ్చున్నారు. ఇక అదేవిధంగా సభకు సంబంధించి వైసీపీ పెట్టిన ఇబ్బందులను కూడా ఈరోజు ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఉమ్మడిగా ఉప్పొక్కిన జెండా అంటూ కూడా మనం చూస్తున్నాం. జెండా అని పేరు పెట్టారు ఆ సభకు. ఇక అన్నీ కూడా వాళ్ళిద్దరూ ఉమ్మడి ఎజెండాగా ఒకే వేదిక మీద నిర్వహించబోతున్న సభలన్నిటికీ కూడా జెండా అని కూడా వాళ్ళు నామకరణం చేయడం జరిగింది. ఉమ్మడిగా ఇద్దరూ కలిసి ఉప్పొంగిన జెండా అంటూ కూడా టైటిల్ ఇచ్చున్నారు. ఇక టీడీపీ జనసేన సంయుక్త సభ సక్సెస్, ఆది నుంచి అధికార అవాంతరాలు, ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా చెక్, వేదిక వద్ద ఏర్పాట్లపైన ఆంక్షలు, అయినా వెనక్కి తగ్గని శ్రేణులు అంటూ కూడా మనం చూసాం. సో ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు, స్కూల్ బస్సులను రానివ్వలేదు, అడుగడుగున అక్కడ పనిచేసే వాళ్ళని కూడా అవాంతరాలు పెట్టినా బట్ జనం ఈ స్థాయిలో ఆ సభకు అటెండ్ అయ్యారు. అటు టీడీపీ జనసేన క్యాడర్ వాళ్ళ జెండాలతో సహా అనే అంశాన్ని ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు, స్కూల్ బస్సులను రానివ్వలేదు, వేదిక వద్ద పనులు చేసే కూలీలను కూడా బెదిరించారు, అర్ధరాత్రి పనులు చేయడానికి వీల్లేదంటూ ఆంక్షలు పెట్టారు, అడుగడుగునా నిఘా, అటువైపు వెళ్తే పథకాలు పోతాయంటూ కూడా హెచ్చరికలు. సభకు ముహూర్తం పెట్టి వారం రోజులు కూడా కాలేదు, నిజంగా 4 days అయింది ఈ సభకు ముహూర్తం పెట్టి. అయినా సరే తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ఎగరేసిన జెండా ఘనంగా రెపరెపలాడింది అంటూ కూడా ప్రధాన వార్తని, ఆ సభ ఏ స్థాయిలో తాడేపల్లిగూడెం సభ సక్సెస్ అయింది అనే అంశాన్ని ఆంధ్రజ్యోతి ఈరోజు మ్యాక్సిమం బ్యాన్ ఐటమ్తో ఒక ½ పేజీ ఆంధ్రజ్యోతి మొత్తం ఈ సభనే కవర్ చేసింది, వాళ్ళిద్దరి కామెంట్స్తో సహా, జయం మనదే అనే టైటిల్తో.